హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యూపీఎస్సీ మెమరీ మీటింగ్స్. నిన్న మనం టాపిక్‌లో నిన్నటి మన క్లాస్‌లో మనం గ్లోబల్ టాక్స్ అగ్రీమెంట్, విండ్‌ఫాల్ గెయిన్స్, ఓకే, గ్లోబల్ మినిమమ్ టాక్స్, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్, లైక్ బేసిక్‌గా కార్పొరేట్ టాక్స్, డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా! ఇవాళ టాపిక్ వచ్చేసి ఎక్స్‌చేంజ్ రేట్ డిటర్మినేషన్. ఓకే. ఎక్స్‌చేంజ్ రేట్ డిటర్మినేషన్. ఇంకొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఎక్స్‌చేంజ్ రేట్ డిటర్మినేషన్ అంటే ఫిక్స్డ్ ఎక్స్‌చేంజ్ రేట్ అన్నమాట. ఫిక్స్డ్ ఎక్స్‌చేంజ్ రేట్ ఆర్‌బీఐ డిసైడ్స్ ద ఎక్స్‌చేంజ్ రేట్. మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ఒక పర్టిక్యులర్ ఇయర్ వరకు ఆర్‌బీఐ డిసైడ్ చేసింది. ఆ తర్వాత ఏమవుతుంది, డిపెండింగ్ అపాన్ ద 1990స్‌లోనే ఉంది ఆ డేట్. డిపెండింగ్ అపాన్ ద కరెన్సీ ఎక్స్‌చేంజ్, డాలర్ టు రూపీ డిమాండ్ సప్లై బట్టి ఫ్లోటింగ్ ఎక్స్‌చేంజ్ రేట్ అయింది. ఒకప్పుడు ఏం చేసేది, ఆర్‌బీఐ డిసైడ్ చేసేది. ఎంతుండాలి డాలర్ టు రూపీ ప్రైసు అని. డాలర్ ఎంతుండాలి, రూపీ ఎంతుండాలి, రైట్? డాలర్ టు రూపీ ఎంతుండాలని చెప్పి ఆర్‌బీఐ డిసైడ్ చేసేది ప్రైస్. ఇప్పుడేమైంది, ఫ్లోటింగ్ ఎక్స్‌చేంజ్ రేట్ వచ్చింది. ఓకే. ఫ్లోటింగ్ ఎక్కడ అంటే కరెన్సీ ఎక్స్‌చేంజ్ కన్వర్ట్ డాలర్ టు రూపీ. ఓకే. డాలర్ ఇన్‌కమింగ్ టు రూపీ ఇన్‌కమింగ్, డాలర్ డిమాండ్, రూపీ డిమాండ్ బట్టి అది ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. ఫిక్స్డ్ ఉన్నప్పుడు ఆర్‌బీఐ డిసైడ్ చేసేది. ఓకే. ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. క్లాస్‌లో చెక్ చేసుకోండి. పాత క్లాసెస్ ఉన్నాయి మనకి. ఆహ్, ఫిక్స్డ్ ఎక్స్‌చేంజ్ రేట్ డిటర్మినేషన్ అని చెప్పి క్లాస్ ఉంది మనకి. ఓకే. ఫిక్స్డ్, ఫ్లోటింగ్ కాంబినేషన్. ఓకే. కరెన్సీ వాల్యూ టార్గెట్ ఉంటాయి దీనిలో. రేంజ్ ఇండియా ఈస్ ఫాలోయింగ్ ఇట్ నౌ. ఒకప్పుడు ఫిక్స్డ్ ఫాలో అయ్యేది. తర్వాత ఫ్లోటింగ్‌కొచ్చింది. ఇప్పుడేంటి మేనేజ్ అనమాట. ఫిక్స్డ్, ఫ్లోటింగ్ మేనేజ్. ఎందుకు మేనేజు? ఫిక్స్డ్, ఫ్లోటింగు ఓన్లీ ఫ్లోటింగ్ ఉంచొచ్చు కదా! అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇది. ఇంపోర్ట్స్ అప్పుడు ఒకలా ఉంటుంది, రైట్? ఎక్స్‌పోర్ట్స్ అప్పుడు ఒకలా ఉంటుంది. ఎక్స్‌పోర్టర్స్ హ్యాపీ చేయాలంటే ఎలా ఉంటుంది? ఇంపోర్టర్స్ హ్యాపీ చేయాలి ఎలా ఉంటుంది? డాలర్ రేట్ పెరిగితే ఎవరు హ్యాపీ అవుతారు? డాలర్ రేట్ తగ్గితే ఎవరు హ్యాపీ అవుతారు? ఇవి షార్ట్‌లో కూడా నేను డిస్కస్ చేశాను. ఒకసారి షార్ట్స్ ఉంటాయి చూడండి నా ఛానెల్‌లో. ఇంపోర్ట్ రేట్స్ ఎలా ఉంటాయి? ఎక్స్‌పోర్ట్ రేట్స్ ఎలా ఉంటాయి? ఇవన్నీ పెట్టాను నేను. సో, ఇంపోర్ట్ పెరిగినప్పుడు ఎవరు హ్యాపీ అవుతారు? ఓకే. ప్లీజ్ ఆ వీడియో చూసి నాకు ఈ వీడియో కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఒకటోళ్ళు వీడియో చూసిన వాళ్ళు. ఎక్స్‌పోర్ట్ అయితే ఎవరు హ్యాపీ అవుతారు? ఓకే. ఎక్స్‌పోర్టర్స్‌ని హ్యాపీ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంపోర్టర్స్‌ని హ్యాపీ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో, ఇదంతా చేయడానికి అని చెప్పి కాంబినేషన్ ఫిక్స్డ్, ఫ్లోటింగ్ ఎక్స్‌చేంజ్ రేట్ ఫాలో అవుతాం మనం. ఓకే. ఒక పర్టిక్యులర్ కరెన్సీ వాల్యూని టార్గెట్ చేయడానికి. గాట్ ఇట్? ఆ తర్వాత రూపీ వాల్యూ. రూపీ వాల్యూ డిసైడెడ్ విత్ ద బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్. రూపీ వాల్యూ ఏమవుతుంది? బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్‌తో డిసైడ్ అవుతుంది. ఓకే. రూపీ వాల్యూ ఈస్ డిసైడెడ్ విత్ ద బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్. బాస్కెట్ వచ్చేసి అంటే బాస్కెట్ ఇన్ ద సెన్స్ మీరేదో రియల్ బాస్కెట్ అనుకోకండి. హైపోథెటికల్‌గా ఒక బాస్కెట్ ఉంటుంది. మనం అప్పుడు కూడా కన్స్యూమర్ ప్రైసింగ్ ఇండెక్స్ అప్పుడు, ఇన్‌ఫ్లేషన్ అప్పుడు కూడా డిస్కస్ చేసుకున్నాం కదా! ఒక బాస్కెట్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయి. వాటిని ట్రాక్ చేస్తారు ప్రైజెస్ అని. సేమ్ అలాగే ఒక హైపోథెటికల్ బాస్కెట్ లేదా ఒక ఇమాజినేటివ్ బాస్కెట్ ఉంటుంది. అందులో యూ పుట్ ఆల్ థిస్. మీరు అన్ని పెడతారనమాట. అన్ని రకాల ఫారిన్ కరెన్సీస్. వాటిలో ట్రాక్ చేస్తారు. సో, ఇండియన్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఏవైతే ఉన్నాయో, మనతో ఫారిన్ కరెన్సీ ట్రేడ్ చేసే పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళది నీర్ వాల్యూ అంటే నామినల్ ఎక్స్‌చేంజ్ రేట్. వాల్యూ ఆఫ్ ద కరెన్సీ. ఓకే. నీర్ వాల్యూ పెరిగినప్పుడు రూపీ వాల్యూ కూడా పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ రీర్ వాల్యూ. ఓకే. ఈస్ అడ్జస్టెడ్ టు ద ఇన్‌ఫ్లేషన్. నామినల్ ఎక్స్‌చేంజ్ రేట్, రియల్ ఎక్స్‌చేంజ్ రేట్ తెలుసు కదా మనకి. ఆహ్, సో, నామినల్ జీడీపీ, రియల్ జీడీపీ, నామినల్ ఎక్స్‌చేంజ్ రేటు, రియల్ ఎక్స్‌చేంజ్ రేటు. ఓకే. సో, ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. నామినల్ అంటే ఏంటి? ఏదంటే ఏంటి అని. మనకెప్పుడు అడ్జస్ట్ అవుతుంది, ఎప్పుడు అడ్జస్ట్ అవ్వదు. గాట్ ఇట్? నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్‌చేంజ్ రేటు, రియల్ ఎఫెక్టివ్ ఎక్స్‌చేంజ్ రేట్. నామినల్, రియల్. ఓకే. సో, ఇది బేసిక్‌గా మనకు తెలుసు కదా! ఇప్పుడు యావరేజ్ కంట్రీ కరెన్సీస్ ఒక యావరేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాస్కెట్ తీసుకుందాం. ఓకే. ఇదొక బాస్కెట్ అనుకుందాం. మీకు ఇంకా సింపుల్‌గా చెప్తా చూడండి. ఇదొక బాస్కెట్. దీనిలో చాలా కంట్రీ కరెన్సీస్ ఉంటాయి మనకి. ఓకే. రిలేటివ్‌లీ అంటే రిలేటివ్‌గా ఫారెన్ కరెన్సీస్ ఉంటాయి. ఒక దానిలో కంట్రీ కరెన్సీస్ ఉంటాయి. ఒక దానిలో ఫారెన్ కరెన్సీ ఉంటదనమాట. సో, ఇన్‌ఫ్లేషన్‌కి అడ్జస్ట్ అవ్వకుండా నీ క క కంట్రీ కరెన్సీ వాల్యూ, ఫారెన్ కరెన్సీ వాల్యూ ఎంతుంది అని చెప్పి చూస్తావు. ఇన్‌ఫ్లేషన్‌కి అడ్జస్ట్ అవ్వకుండా. ఓకే. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? కరెన్సీ అనేది అప్రిషియేట్ అవుతుందా? మన కరెన్సీ అనేది డెప్రిషియేట్ అవుతుందా? అప్రిషియేట్ అవుతుందా?
డెప్రిషియేట్ అవుతుందో తెలుస్తుంది. ఓకే. ఏది నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ అంటే ఇన్ఫ్లేషన్తో సంబంధం లేదు. ఓకే. సో ఇప్పుడు రీర్ ఏమవుతుంది, రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఇది మోర్ పిక్చర్ ఇస్తుంది. ఒకవేళ రీర్ ఇంక్రీజ్ అయిందనుకో, కంట్రీస్ మామూలుగా ఇప్పుడు గుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మోర్ ఎక్స్పెన్సివ్ అవుతున్నాయని చెప్పి ఫారెన్ గుడ్స్తో పోలిస్తే. ఓకే. నీర్ ఏంటంటే మన కరెన్సీ యొక్క స్ట్రెంత్ చూపిస్తుంది. నీర్ ఏం చేస్తుంది, మన కరెన్సీ యొక్క స్ట్రెంత్. ఓకే. రీర్ ఏమవుతుంది, రీర్ అడ్జస్టెడ్ టు ద ఇన్ఫ్లేషన్. రీర్ అనేది ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ అవుతుంది. ఓకే. రియల్ పర్చేసింగ్ పవర్. రియల్ పర్చేసింగ్ పవర్ ఏంటి, ఒక కామన్ మ్యాన్ రియల్ పర్చేసింగ్ పవర్ ఏంటి అని చెప్పి చెప్తుంది. ఓకే. ఇంకా సింపుల్గా మీకు చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఒక బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి అనుకుందాం. బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి మొత్తం చాక్లెట్స్ ఉన్నాయి బాక్స్లో. అండ్ దీనిలో ఉన్న చాక్లెట్స్ మీ ఫ్రెండ్కి ఇవ్వాలి, మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు మీ ఫ్రెండ్కి. గాట్ ఇట్. వాడి దగ్గర బాక్స్ ఉంది, వాడి దగ్గర వేరే రకమైన చాక్లెట్స్ ఉన్నాయి. చాక్లెట్స్ ఉన్నాయి. ఓకే. నీ దగ్గర ఉన్న చాక్లెట్స్ వేరు, వాడి దగ్గర ఉన్న చాక్లెట్స్ వేరు, నీ ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి. ఓకే. సో ఇలా మనం ఇప్పుడు ఏమవుతుందంటే, ఇలా ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, వాడి దగ్గర వేరే టైప్ ఆఫ్ క్యాండీస్ ఉన్నాయి. గాట్ ఇట్. వాడి దగ్గర ఒక బాక్స్ ఉంది, వాడి దగ్గర ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండీస్ ఉన్నాయి. సో ఓకే. సో ఇప్పుడు నువ్వు చెక్ చేసుకుంటున్నావు అనమాట, హౌ మెనీ క్యాండీస్ యూ కెన్ గెట్. ఒక ఈచ్ ఫ్రెండ్. ఓకే. ట్రేడ్ చేసిన ప్రతిసారి హౌ మెనీ క్యాండీస్ యూ గెట్ ఫ్రమ్ ద ఈచ్ ఫ్రెండ్. వీటితో ట్రేడ్ చేసావు, ఇంకెవడో ఉంటాడు, వాడి దగ్గర డిఫరెంట్ క్యాండీస్ ఉంటాయి, వీటితో ట్రేడ్ చేసావు నీవు ఇచ్చి. ఓకే. సో ట్రేడ్ చేసావు కదా, ట్రేడ్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకడేమంటాడు, నా చాక్లెట్ కాస్ట్ వర్త్ ఇట్, అంటే నా చాక్లెట్ కాస్ట్ హైరా, నువ్వు ఒక చాక్లెట్ ఇస్తే, సారీ నువ్వు 3 చాక్లెట్స్ ఇస్తే నేను ఒక చాక్లెట్ ఇస్తా అంటాడు. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ వీడు, ఓకే, వీడు బి, రైట్, వీడు సి. ఏ అంటాడు నేను 4 చాక్లెట్స్ ఇస్తాను, సారీ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక చాక్లెట్ ఇవ్వాలంటే, నేను ఒక చాక్లెట్ ఇవ్వాలంటే నువ్వు 4 చాక్లెట్స్ ఇవ్వాలి నాకు, రైట్. నువ్వు 4 చాక్లెట్స్ ఇవ్వాలి, ఎందుకంటే నా చాక్లెట్స్ చాలా రేరు, కాస్ట్లీ అంటాడు. వీడు 3 ఇవ్వాలంటాడు. ఓకే. నేను ఒకటి ఇవ్వాలంటే 3 ఇవ్వాలంటాడు, వీడు 2 ఇవ్వాలంటాడు. గాట్ ఇట్. సో ఇది నీర్ అనమాట. అంటే నామినల్ అడ్జస్ట్ అవుతుంది నీకు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ నీర్ ఏమవుతుంది, అడ్జస్ట్ అవుతుంది అనమాట. నీ డిమాండ్ బట్టి అడ్జస్ట్ అయిపోతుంది. డిమాండ్ అంటే ఏంటి, మళ్ళీ ఇన్ఫ్లేషన్ కోరిలేట్ చేసుకోండి. నీర్ ఏమవుతుంది, నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేటు ఇన్ఫ్లేషన్ బట్టి అడ్జస్ట్ అవుతుంది. వీడు కావాలి అంటున్నాడు, వీడు తప్పక ఇస్తున్నాడు వాడి కోసం. రీర్ ఏమవుతుందంటే, అదే ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర బిగ్గర్ క్యాండీస్ ఉన్నాయి. ఓకే. బిగ్ క్యాండీ ఉంది వాళ్ళ దగ్గర. రీర్ ఏమవుతుంది, వాళ్ళ దగ్గర బిగ్ క్యాండీస్ ఉన్నాయి, వేరే వాళ్ళ దగ్గర స్మాల్ క్యాండీస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు వీళ్ళ క్యాండీస్ ఏమైతే ఉన్నాయో, బిగ్గర్ క్యాండీస్ ఆర్ గెట్టింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అనుకుందాం. కొందరి దగ్గర బిగ్గర్ క్యాండీస్ ఉన్నాయి కదా, అవి గెట్టింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. సో ఈ బిగ్గర్ అండ్ బిగ్గర్ క్యాండీస్ ఏంటి, ఇన్ఫ్లేషన్ అనుకుందాం. వాళ్ళ దగ్గర పెద్ద క్యాండీస్ ఉన్నాయి, పెద్దవి అవుతూనే ఉన్నాయి. సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, ఆ క్యాండీస్ పెరిగే కొద్దీ, క్యాండీస్ పెద్దవయ్యే కొద్దీ నువ్వు ఎంత చాక్లెట్ ఇవ్వాలి అని చెప్పి నువ్వు డిసైడ్ చేయాలి. నువ్వు ఎంత చాక్లెట్ ఇవ్వాలి అనేది నువ్వు డిసైడ్ చేయాలి. గాట్ ఇట్. సో నీకు రీర్ ఏమవుతుంది, నీకు హెల్ప్ చేస్తుంది కంపారిజన్కి. ఇది పెద్దదయ్యే కొద్దీ నీకు ఎంత ఇవ్వాలి అని. ఓకే. నీర్ ఏం చేస్తుంది, నీకు హౌ మెనీ క్యాండీస్ యూ గెట్ ఇన్ ద ఎక్స్చేంజ్. ఓకే. సో నీకు మామూలుగా ఇంకా సింపుల్గా చెప్పాలంటే, రీర్ ఏమవుతుంది, ఫెయిర్ అనమాట. అంటే 1 కేజీ ఒకవేళ 1 కేజీ క్యాండీస్కి 1 కేజీ క్యాండీస్కి మనము కనీసం 30 చాక్లెట్స్ ఇవ్వాలి అని రీల్ డిసైడ్ చేస్తుంది. అంటే ఫెయిర్ అనమాట. సో ఇంతకి కనీసం ఇంత వర్త్ అని. ఇక్కడేమవుతుంది నీర్‌లో అంటే 3కి 2 క్యాండీస్ ఇవ్వు, 1కి 2 1కి 2 క్యాండీస్ 2 క్యాండీస్. ఓకే. నేనేమో 3 క్యాండీస్ ఇవ్వనా ఒక 1 క్యాండీ ఇవ్వడానికి అని చెప్పి రీర్ చెప్తుందనమాట. ఓకే. గాట్ ఇట్. నీర్ చెప్తుంది. ఓకే. సింపుల్‌గా నీర్ చెప్తుంది, ఒక క్యాండీ ఇస్తే ఎన్ని క్యాండీస్ వస్తాయి.
ఓకే. 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. వాడు డిసైడ్ చేస్తాడు. వాడికి ఎంత వర్త్ అని వాడి క్యాండీస్. రీర్ ఏమవుతుంది, ఒక క్యాండీకి వాడి దగ్గర ఉన్న క్యాండీ ఎంత తూగుతుంది, ఎంత కంపారబుల్, మోస్ట్ లీస్ట్ అడ్జస్ట్ అవుతుందన్నమాట. ఓకే. ఇది ఏమో చాలా అడ్జస్ట్ అవుతుంది. గాట్ ఇట్? సో, హోప్‌ఫుల్లీ మీకు ఈ క్యాండీస్ ఎగ్జాంపుల్ అర్థమైందనుకుంటున్నాను. ఓకే. నీరేమో మన వీక్‌నెస్ చూపిస్తుంది. మన కరెన్సీ యొక్క వీక్‌నెస్. ఓకే. నీవి ఒక 20 యూరోస్ ఇవ్వాలి అంటే, వాడంటాడు నేను ఒక యూరో ఇవ్వాలి అంటే నువ్వు నాకు 20 రూపీస్ ఇవ్వాలి అంటాడు. మనం ఇస్తాం. తప్పదు. యూరో కోసం మనం ఇస్తాం. ఇది మన వీక్‌నెస్. ఓకే. సో, వాడెన్నడిగితే అదెన్నిస్తున్నాం. ఇట్ ఈస్ షోయింగ్ అస్ అవర్ వీక్‌నెస్. ఇక్కడేమవుతుంది, నీ యొక్క యూరో వర్త్ 10 ఓకే. సో, నీ యొక్క యూరో వర్త్ 10 కాబట్టి నేను 10 ఇస్తాను అని చెప్పి రీడ్ చెప్తుంది. సో, ఫెయిర్ అనమాట ఇది. ఇదేమో డిమాండ్ అండ్ సప్లై టైప్‌లో వీక్‌నెస్ చూపిస్తుంది. గాట్ ఇట్? మళ్ళీ చెప్పాను నీర్ అండ్ రీర్. హోప్‌ఫుల్లీ మీకు అర్థమైందనుకుంటున్నాను. చూడండి. అడ్జస్టెడ్. ఓకే. ఫారెన్ ఎక్స్‌చేంజ్ రేట్. ఫారెన్ ఎక్స్‌చేంజ్ రేట్ అంటే ఏంటి? అసెట్స్ హెల్డ్ బై ఆర్‌బీఐ. ఫారెన్ ఎక్స్‌చేంజ్ రేట్ ఈస్ ఈక్వల్స్ టు అసెట్స్ హెల్డ్ బై ఆర్‌బీఐ ఇన్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ రేట్ ఇలా కూడా డిటర్మైన్ చేస్తారు. అసెట్స్ హెల్డ్ బై ఆర్‌బీఐ ఇన్ ఫారెన్ కరెన్సీ అసెట్స్ మనం ఎన్నున్నాయి, గోల్డ్ రిజర్వ్స్ మనం ఎన్నున్నాయి, స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ ఉన్నాయా లేవా? ఓకే. రిజర్వ్ పొజిషన్ ఏంటి మనకి ఐఎంఎఫ్‌తో. ఐఎంఎఫ్ అంటే తెలుసుగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో, ఇదేంటి రిజర్వ్ ట్రాన్స్‌పోజిషన్. ఇవన్నీ మనకు ముందు వస్తే నేను క్లియర్‌గా చెప్తాను. స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ అంటే ఏంటి? యాస్ ఆఫ్ నౌ ఫారెన్ ఎక్స్‌చేంజ్ రేట్స్ అని ఇంకా ఎలాంటి ఇంకో ఫ్యాక్టర్ ఏంటి డిసైడ్ అవ్వడానికి, అసెట్స్ మన ఆర్‌బీఐ అసెట్స్ ఎన్ని హెల్డ్ చేసింది, ఫారెన్ కంట్రీ అసెట్స్ మనకి ఎన్నున్నాయి, గోల్డ్ రిజర్వ్స్ మనకి ఎన్నున్నాయి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఏంటి, రిజర్వ్ ట్రాన్స్‌పోజిషన్ విత్ ఐఎంఎఫ్ ఏంటి, వీటి మీద కూడా మన ఫారెన్ ఎక్స్‌చేంజ్ రేట్ అనేది డిటర్మైన్ అయి ఉంటుంది. ఆధారపడి ఉంటుంది. ఓకే. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ నాట్ అవైలబుల్. ఎవ్రీ కంట్రీ రీచెస్ ఐఎంఎఫ్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ ద ఫారెన్ కరెన్సీ. ఓకే. ఐఎంఎఫ్ కోటా. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మనం నిన్నే డిస్కస్ చేసుకున్నాం. ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశా చూడండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్ డిఫరెన్సెస్ మీద వచ్చే ఏదైతే అమౌంట్ ఉంటుందో, క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్. ఓకే. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ మీద వచ్చే డిఫరెన్సెస్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ మనం ఇంకా ఫారెన్ రిజర్వ్స్ ప్రకారం డెఫిసిట్‌లో ఉన్నట్టు. అంటే క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి? కరెంట్ అకౌంట్ అంటే ఇవన్నీ నేను చెప్పాను. సో, మన క్లాస్ పెద్దదయిపోతుంది. నేను మళ్ళీ మళ్ళీ రీఇటరేట్ చేస్తే. ప్లీజ్ షార్ట్స్ అప్లోడ్ చేశాను. దానికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేశాను. ప్లీజ్ ఫారెన్ ట్రేడ్ అనే వీడియోలు ఇవన్నీ ఉంటాయి. ప్లీజ్ చెక్ దిస్. ఓకే. మళ్ళీ మళ్ళీ చెప్తే టైం అయిపోతుంది. సో, ఎప్పుడైతే కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ మధ్య కాలిక్యులేషన్ చేశాక ఫైనల్‌గా డిఫరెన్స్ వస్తుందో, ఆ డిఫరెన్స్‌ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాము. అంటే ఇంకా ఇంత పేమెంట్ బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మనం డాలర్స్‌లో కట్టాలి, లేదా యూరోస్‌లో కట్టాలి. వాటెవర్ ఇట్ ఈస్ కట్టాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము, మన దగ్గర ఉండవు కాబట్టి ఐఎంఎఫ్‌లో మన కరెన్సీ ఉంటుంది కాబట్టి దాన్ని డాలర్ ఫార్మ్‌లో మనం తీసుకుంటామనమాట. ఇట్స్ లైక్ ఎక్స్‌చేంజ్. ఓకే. ప్రొవైడ్స్ ఎ ఫారెన్ కరెన్సీ. దానిలో ఐఎంఎఫ్‌లో కూడా కోటా ఉంటుందనమాట. ఆ కోటా ఏంటి? రిజర్వ్ ట్రాన్స్‌పొజిషన్. రిజర్వ్ ట్రాన్స్‌పొజిషన్ అంటారు దీన్ని. మనం ఇక్కడ రాసుకున్నాం చూడండి. రిజర్వ్ ట్రాన్స్‌పొజిషన్ అంటే ఒక ఐఎంఎఫ్‌లో సేవింగ్స్ అకౌంట్ లాగా. ఓకే. ఐఎంఎఫ్‌లో సేవింగ్స్ అకౌంట్ లాగా ఉంటుంది. దాన్ని ఐఎంఎఫ్ కోటా అంటారు. ఓకే. రిజర్వ్ ట్రాన్స్‌పొజిషన్ అంటారు దాన్ని బేసిక్‌గా. ఐఎంఎఫ్ కోటాని రిజర్వ్ ట్రాన్స్‌పొజిషన్ అంటారు. దాని నుంచి మనం మన ఫారెన్ కరెన్సీ తీసుకొని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఎంతైతే మిగిలిందో అంత మనం విత్‌డ్రా చేసుకొని కట్టేయొచ్చు. గాట్ ఇట్? విత్‌డ్రా. ఈ విత్‌డ్రా చేసే ఈ ఐఎంఎఫ్ కోటా ఏదైతే ఉందో ఐఎంఎఫ్ కోటా అంటే సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ అంటే సేవింగ్స్ అకౌంట్‌ని వాళ్ళ మామూలుగా ఐఎంఎఫ్ టెర్మినాలజీలో లేదా ఎకనామిక్ టెర్మినాలజీలో ఏమంటారంటే రిజర్వ్ ట్రాన్స్‌పొజిషన్. రిజర్వ్ ట్రాన్స్‌పొజిషన్‌లో నుంచి మనం విత్‌డ్రా చేసుకోవాలంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉండాలి. ఏ కొలాటరల్ వితౌట్ ఎనీ కొలాటరల్. ఓకే. మనం విత్‌డ్రా చేసుకుంటాం కదా! విత్‌డ్రా చేసుకునే రైట్స్‌ని ఏమంటారు? డ్రాయింగ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఎస్‌పిసిడిఆర్. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఓకే. ఎలాంటి కొలాటరల్ లేకుండా కోటాలో నుంచి మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఓకే. దానిలో రూ. 1000 కనుక మనం ఐఎంఎఫ్‌లో డిపాజిట్ చేస్తే ఒక రిక్వైర్ అయినప్పుడు ఐఎంఎఫ్ మనకి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కింద ఓన్లీ రూ. 750 మాత్రమే ఇస్తుంది.
గాట్ ఇట్? అండ్ అది ఎక్కడుంటాయి? దేనిలో ఉంటాయి? రిజర్వ్ ట్రాన్స్ పొజిషన్‌లో ఉంటాయి. ఇట్స్ లైక్ ఎ సేవింగ్స్ అకౌంట్. అది ఒక ఐఎంఎఫ్ కోటా. ఓకే. దాని నుంచి మనం స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఓకే, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ద్వారా వాటిని విత్‌డ్రా చేసుకుంటాం. అది కూడా మొత్తం చేసుకోలేము. 1000 ఉంటే 750 మాత్రం ఐఎంఎఫ్ ఇస్తుంది. ఓకే. అండ్ ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎవరికుంటాయి? స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎవడు పడితే వాడు విత్‌డ్రా చేసుకోవడానికి ఉండదు. ఎవరు పడితే వాళ్ళు విత్‌డ్రా చేసుకోవడానికి ఉండదు. ఐఎంఎఫ్ మెంబర్ కంట్రీస్‌కి మాత్రమే ఐఎఫ్‌లో డిపాజిట్ చేసి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. గాట్ ఇట్? అర్థమైంది కదా మనకి? నెక్స్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే రెసిడెంట్ ఔట్‌సైడ్ ద ఇండియా. ఇన్వెస్ట్ ఇన్ ఇండియాస్ అన్‌లిస్టెడ్ కంపెనీస్. Residents outside the India, non-Indian citizens, okay, residing outside the India are trying to invest in India's unlisted company. నాన్ రెసిడింగ్ ఇండియన్ సిటిజన్స్ అంటే మన ఇండియా వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన అన్లిస్టెడ్ అంటే లిస్ట్‌లో మార్కెట్‌లో అంటే అన్లిస్టెడ్ అంటే ఏంటి? ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అన్లిస్టెడ్ అనే పదం ఏంటంటే అన్లిస్టెడ్ అంటే ఇంకా షేర్ మార్కెట్‌లో లేదనుకోవచ్చు. ఓకే. అన్లిస్టెడ్ కంపెనీలో, ఓకే, అన్లిస్టెడ్ కంపెనీలో సెబీలో రిజిస్టర్ అవ్వని కంపెనీలో ఎవరైతే ఔట్ సైడ్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాడో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుందది. ఓకే. ఒకవేళ లిస్టెడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే 10% షేర్ ఈజ్ ఎఫ్‌పిఐ, ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్. ఇది డి కాదు పి. ఓకే. ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ అవుతుందది. ఓకే. లెస్ దాన్ 10% షేర్ వస్తుంది. సెబీలో రిజిస్టర్ అయిన కంపెనీ అయితే లిస్టెడ్ కంపెనీ. ఓకే. అన్‌రిజిస్టర్డ్ కంపెనీ అయితే ఎఫ్‌డిఐ అవుతుంది దాంట్లో డబ్బులు పెడితే. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్. సెబీలో రిజిస్టర్ అయిన కంపెనీ అయితే మనకి షేర్స్‌లో కనిపిస్తుంది. ఎళ్లి సెర్చ్ చేస్తే జెరోడా, గ్రో డాట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో దానిలో కనిపిస్తుంది. దానిలో మనం ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే ఎఫ్‌పిఐ ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. 10% కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి లేదు. గాట్ ఇట్? యాహ్! హోప్‌ఫుల్లీ మీకు ఇక్కడి వరకు క్లాస్ అర్థమైందనుకుంటా. రేపటి క్లాస్‌లో మనం బాండ్స్ అంటే ఏంటి? డిబెంచర్స్ అంటే ఏంటి? ఓకే. ఆర్‌ఈఐటీ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఇన్విట్స్ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్, వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే ఎవరు? సో, ఏడీఆర్ అంటే అమెరికన్ డిపాజిటరీ రేషియో ఆర్ అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్ అని ఉంటుంది. జీ అంటే గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్ అని ఉంటుంది. ఐ అంటే ఇండియన్ డిపాజిటరీ రిసిప్ట్ అని ఉంటుంది. సో, ఇవన్నీ మనం రేపటి క్లాస్‌లో డిస్కస్ చేసుకుందాం. డిబెంచర్స్ అంటే ఏంటి? ఓకే. డెప్రిషియేషన్, అప్రిషియేషన్ ఇవన్నీ మనం రేపటి క్లాస్‌లో డిస్కస్ చేసుకుందాం. సో, ఇవాళ క్లాస్ వరకు మీకు ఎఫ్‌పిఐ అంటే ఏంటి? ఎఫ్‌డిఐ అంటే ఏంటి? ఐఎంఎఫ్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దాని ఐఎంఎఫ్ కోటా అంటే ఏంటి? రిజర్వ్ పొజిషన్ అంటే ఏంటి? స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఏంటి? మనం ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు? మన ఫారెన్ ఎక్స్‌చేంజ్ రేట్ ఎలా డిటర్మైన్ అవుతుంది? ఏ ఏ ఫ్యాక్టర్స్ కింద డిటర్మైన్ అవుతుంది? ఫారెన్ కరెన్సీ అసెట్స్ కింద, గోల్డ్ రిజర్వ్స్ కింద, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కింద, రిజర్వ్ ట్రాన్స్‌పోజిషన్ విత్ ఐఎంఎఫ్ బేసిస్ మీద కూడా ఫారెన్ ఎక్స్‌చేంజ్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. రీర్ అంటే ఏంటి? నీర్ అంటే ఏంటి? నేను చెప్పిన చాక్లేట్, క్యాండీస్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్‌చేంజ్ రేట్ డిటర్మినేషన్ ఎలా చేస్తారు? రూపీ వాల్యూ ఎలా డిసైడ్ అవుతుంది? గాట్ ఇట్? సో, హోప్‌ఫుల్లీ మీకు క్లాస్ అర్థమైందనుకుంటాను. అండ్ దయచేసి షేర్ చేయండి. ఎగ్జామ్ దగ్గర పడుతుంది. ఇంకో 1 వీక్‌లో మన ఎకనామీ అంతా అయిపోతుంది. ఈ క్లాసెస్ ఒకటికి 3 సార్లు విన్నవాళ్ళు కంపల్సరీ ఎకనామిక్స్ 90% వరకు అన్నీ క్లియర్ చేయగలరని నేను నమ్ముతున్నాను గట్టిగా. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని, ఈ ఛానెల్‌ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి మర్చిపోకండి. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. బై.